या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ నా సొంత మాటలు కానీ ఏ ఒక్కటి మీరు వినలేరు. కేవలము శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అదే మనం చెప్తాము. దానికోసం అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. మరి మిగతా విషయాలన్నీ నేను ఇందులో కలపాలను అవి రాదు కూడా నాకు. ఓకేనండి. ఓకే. మేషరాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది గోచార ఫలితాలంటే, మేషరాశి వారికి గురువు చతుర్థ స్థానంలో 6వ తారీఖు వరకు సంచరిస్తూ ఉన్నారు. తదుపరి అతిచారం ముగించుకొని వెనక రాశిలోనికి, అంటే అతిచారం వల్ల మాత్రమే కర్కాటకంలోకి 4వ రాశిలోకి వచ్చారు. అతిచారం ముగిసిన తర్వాత మరలా ఆయన ఉండవలసినటువంటి మిథున రాశిలోనికి 7వ తారీఖు నుంచి మొత్తం నెలంతా అక్కడే ఉంటారు. ఈ విధంగా ఆయన యొక్క గోచారం ఈ విధంగా ఉంది గురువు గారి. అయితే చతుర్థ స్థానంలో గురువు మనకి శుభ ఫలితములను ఇవ్వజాలరు 6వ తారీఖు వరకు. అక్కడ ఉన్నప్పుడు ఇచ్చే ఫలితం ఎట్లా ఉంటుందంటే, తల్లిగారి విషయంలో, ఆరోగ్య విషయంలో కానివ్వండి, గౌరవం విషయంలో కానివ్వండి, లేకపోతే ఆడ ఆశీర్వచనాలు మీకు పొందటంలో కానివ్వండి, అలాగే విద్య విషయాల్లో కానీ, గృహ విషయాల్లో కానీ, భూమి విషయాలలో కానీ, అలాగే మన స్వభావంలో కానీ, వాహన విషయాల్లో కానీ మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. తదుపరి ఆయన మిథునంలోనికి వచ్చి మొత్తం నెలాఖరు వరకు అక్కడే ఉంటారు. అప్పుడు మీకేమవుతున్నది అంటే, మేషరాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానంలో కూడా గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అన్నట్టయితే, ఆయన మీ చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆఫీసులో కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ ఎవరి యొక్క సహాయ సహకారాలు మీకు మనస వాచ కర్మణ, ఆర్థికంగా కావచ్చు, మాట సహాయం కావచ్చు, మనస కర్మణ ఏదైనా చేత మీరు చిన్న పని చేసి పెట్టవయ్యా అంటే కూడా ఎవరు చేయడానికి ముందుకు రారు. అంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉండవచ్చు, మీ మీద కోపానికి కాకపోవచ్చు. మొత్తం మీద వారి యొక్క ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందనటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, నాకెవరూ సహాయపడట్లేదు, నేను ఒక్కడిని అయిపోయాను అనేటటువంటి ఒక బాధతోటి మనం అడుగు ముందుకు వెయ్యాలంటే వెయ్యలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. కేతుగ్రహ సంచారం కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అయితే ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అన్నట్టయితే, ముఖ్యంగా సంతానం సరిగా విద్య విషయాల్లో వాటిలో అంటే చదువులో శ్రద్ధ చూపకపోవటం, ఆటల్లో శ్రద్ధ పెంచుకోవటం, ఇట్లాంటి వాటి ద్వారా చదువులో వెనకబడటము, అట్లాంటివన్నీ కూడా కొంచెం బుద్ధిబలం తక్కువగా ఉండటము, అలాగే చెడు స్నేహాలు పట్టడము, ఇలాంటివన్నీ కూడా చెడు ప్రభావాలు సంతానమే చూపిస్తూ ఉంటారు. ఒకవేళ పెద్దవాళ్ళు అయ్యి ఉన్నారు, మీ పిల్లలు ఉద్యోగాలే చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా అక్కడ కొన్ని రకాలైనటువంటి విషయాల్లో వాళ్ళని కూడా చిన్నపిల్లలనే అనుకోవద్దండి. సంతానం అనేటప్పటికీ మీ పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా, అంటే వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు బతకగలిగినప్పుడు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఉంటుంది. కానీ మీ జాతక ప్రభావం వల్ల చాలా తక్కువ ప్రభావం పిల్లల మీద కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మ్యారేజ్ అయిపోయినా, ఉద్యోగం చేసుకుంటున్నా కూడా మీ యొక్క ప్రభావం అతి తక్కువ స్థాయిలో మీ పిల్లల మీద కూడా ఉంటూ ఉంటుంది. అలాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 7, 8, 9 స్థానాలలో 3 రాసుల్లో సంచారం చేస్తున్నారు ఒకే నెలలో, డిసెంబర్లో. అయినా 6వ తారీఖు వరకు 7వ స్థానంలోను, అక్కడ నుంచి ఒక 24వ తారీఖు వరకు అక్కడ మీకు 8వ స్థానంలోను, అలాగే భాగ్యస్థానంలో ఒకే ఒక్క రోజు
అలా 3 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. ఆ ఒక్కరోజు మనం పక్క పెట్టినప్పటికీ కూడా ఎక్కువ రోజులు సంచారం చేసేటటువంటిది ఈ బుధ గ్రహం మీకు అష్టమ స్థానంలో ఉంది. ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే బుధుని యొక్క సంచారము 7వ స్థానంలోను 8వ స్థానంలోనూ కూడా అనుకూలమే, కానీ భాగ్యస్థానంలో మాత్రం ఒక్కరోజు అది అనుకూలం కాదు. అయితే ఈ 7-8 స్థానాల్లో బుధుడు ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అన్నట్టయితే 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అలాగే మీరు ఎవరితోనైనా వ్యక్తిగా అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే ఆ విషయాల్లో అతనికి మీకు కూడా కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక 8వ స్థానంలోకి వస్తే 8వ స్థానంలో యోగించేటటువంటి గ్రహాలు 2 అదొక దుష్ట స్థానంగా మనం తీసుకుంటూ ఉంటారు జ్యోతిష్యులందరూ కూడా. జ్యోతిష్ శాస్త్రం చెప్పిందే అది, మనం తీసుకోవటం కాదు. అదే ఒక దుష్టస్థానం కాబట్టి ఆ దుష్టస్థానంలో కూడా యోగించేటటువంటి గ్రహాలు 2 ఒకటి ఈ శుక్రగ్రహం అయితే 2 బుధ గ్రహం. కాబట్టి ఇక్కడ బుధుడు అష్టమ స్థానంలో ఎక్కువ రోజులు ఉంటున్నారు కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే మీకు మంచి సుఖ సౌఖ్యాలన్నీ అనుభవిస్తూ ఉంటారు. భార్యతోటి కూడా మీకు ఆనందంగా ఉండగలుగుతారు. హఠాత్తుగా ధనలాభం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు చాలా చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం అంతా కూడా ఈ బుధుని యొక్క సంచారం 8వ స్థానంలోను 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య అంటే ఇంచుమించుగా 31 రోజుల నెలలో 30 రోజులు మీకు బుధుడు అనుకూలంగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఒక 16 రోజులు, భాగ్యస్థానంలో ఒక 15 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. అయితే ఈ రవి యొక్క సంచారం అష్టమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ మీకు శుభ ఫలితములను ఇవ్వజాలడు రవి అంటే సూర్య భగవానుడు. తద్వారా మనకి ఏమొచ్చిందంటే ఈ అష్టమ స్థానం అనేటువంటి ఆయుస్థానం కాబట్టి కొన్ని పెద్ద దుఃఖాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చెడు వార్తలు వింటారు, ఎవరో చనిపోయారు, లేకపోతే ఎవరికో ఏదో బాగా కష్టం వచ్చింది, మీకు తెలుసున్న వారు కావచ్చు, మీకు ఆప్తులు కావచ్చు, బంధువర్గం మిత్రవర్గంలో కావచ్చు, ఇట్లాంటిది ఏదో చెడ్డ వార్త వినవలసి రావచ్చు. అలాగే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇవి పరాభాలు అవి కూడా జరిగే అవకాశం మనకి ఆయుస్థానంలో సంచారం చేసేటప్పుడు 8వ స్థానంలో. అలాగే 9వ స్థానంలో చేసేటప్పుడు తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో లేదా అదే వయసులో ఉన్నటువంటి ఇంట్లో పెద్దవారికి కొంచెం అనారోగ్యం చేసే అవకాశం కానీ ఉంటుంది. అలాగే దాన ధర్మాలు గుళ్ళు ఏవో చిరగాలని మీరు అనుకున్నప్పటికీ కూడా మీకు అవి సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ టికెట్ తీసుకొని బుక్ చేసుకుని దర్శనానికి ట్రైన్కి అన్నీ బుక్ చేసుకుని ఉన్నప్పటికీ కూడా అక్కడెక్కడదండి మీ ఇంటి పక్కన ఉన్న గుళ్ళోకి వెళ్ళడానికి కూడా మీకు అవకాశం రాకపోవచ్చు. ఒకవేళ అవకాశం వెళ్ళినా అక్కడ జనం ఎక్కువగా ఉన్నారులే, కార్తీక మాసమే కదా, లేకపోతే మరి ఒకటి ఏదో కారణం చేత మీరు గుడి దాకా వెళ్ళారండి, ఎవరి దగ్గర నుంచో ఫోన్ వచ్చింది అర్జెంటుగా రమ్మని, ఆఫీస్ నుంచే కావచ్చు, ఇంటి దగ్గర నుంచే కావచ్చు, మీ ఫ్రెండ్ దగ్గర నుంచే కావచ్చు, మళ్ళీ వద్దామని గుడి ఇక్కడే ఉంటుంది కదా, నేను ఇక్కడే ఉంటాను కదా, అర్జెంటుగా మళ్ళీ ఈ నిమిషం దాటితే ఆ పని కొంచెం డిస్టర్బ్ అవుతుంది, అదే అంతరాయం ఏర్పడుతుంది అని చెప్పేసి మీరు గుడి లోపలికి వెళ్లకుండా బయట నుంచే దండం పెట్టుకుని పోయే పరిస్థితులు, ఇట్లాంటివి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం వలన. ఇకపోతే కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఒక 7 రోజుల పాటు 8వ స్థానం అయినటువంటి వృశ్చికంలోను, అలాగే మిగతా 24 రోజుల పాటు మనకి భాగ్యస్థానంలోనూ సంచారం చేస్తున్నారు. 2 రాసుల్లో సంచారం చేస్తున్నాడు కుజుడు కూడా. కానీ 8వ స్థానంలోను 9వ స్థానంలోనూ కూడా ఈ రవితో పాటు ఆయన కూడా చేస్తున్నారు. కానీ అవి ఇంచుమించుగా ఫలితాలు ఈయన ఇవ్వబోతున్నారు అష్టమ స్థానంలోను భాగ్యస్థానంలోను. అంటే కుజుడు కూడా మనకి పెద్ద దుఃఖం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. హఠాత్తుగా కొంతమందికి ఏదో ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కలహాలు, కొన్ని చోట్ల పరాభవాలు ఏర్పడుతూ ఉంటాయి. భాగ్యస్థానంలోకి వచ్చాక మనం చెప్పుకుంటున్నాం కదండి, అలాగే గుళ్ళు గోపురాలు తిరగాలన్నా వెళ్ళలేకపోవటము, తండ్రి గారి ఆరోగ్యం లేకపోతే ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందలేకపోవటం, ఆయనతో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అంటే ఆయన ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే ఒక్కొక్కరికి పెద్ద వయసు అయిన తర్వాత కొంచెం ఇంట్లో వారిని చిన్న పిల్లలతో సమానమైనటువంటి బుద్ధి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మిమ్మల్ని ఆయన ఆ రకంగా ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా కొంతమంది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంట్లో నాకేది చూడలేదు, మంచి చెడ్డ చూడలేదు అన్నట్టుగా ఒక రకమైన బాధలో ఉంటారు. ఆ రకంగా కూడా బాధ పెట్టే అవకాశం ఉంటుంది. ఇకపోతే శుక్రగ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రగ్రహ సంచారం 20వ తారీఖు వరకు
20వ తారీఖు వరకు మీకు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి ఒక్క 11 రోజులు మాత్రం శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ శుక్రుడు మాత్రం మీకు భాగ్యస్థానంలోను అష్టమ స్థానంలోను 2 స్థానాల్లోనూ కూడా చాలా శుభ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు శుక్రుడు. అంచేత ఆయుస్థానం ఇక్కడ ఏంటంటే ఆయుస్థానంలో ఉన్నప్పుడు మంచి సుఖాలన్నీ ఇస్తూ ఉంటాడు. అంతకుముందు 2 గ్రహాలు మనకు కష్టాలు ఇస్తాయని చెప్పుకున్నాం, రవి కుజుడు కూడా. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఈ అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు బుధుడు మళ్ళీ మొదట్లో మనం చెప్పుకున్నాం, బుధుడు 8వ స్థానంలో ఆయన మీకు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా 20 రోజుల పాటు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఈయన కూడా శుభ ఫలితాలు ఇస్తున్నారు. తదుపరి భాగ్యంలో కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఈయన గుళ్ళు గోపురాలు, భక్తి, దేవుడి మీద భక్తి పెరగటం, మీరు ఏదైనా ఏంటంటారు దాన్ని ఉపాసన లాంటివి తీసుకున్నట్టయితే అందులో కూడా మీరు చాలా నిష్టగా చేయగలగటం, దాని సత్ప్రభావాలన్నీ మీరు చేసినటువంటి ఆ ఉపాసనా ఫలితాయం మీకు అనుభవంలోకి రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారం వలన. అంచేత శుక్రుడు మొత్తం మీద నెల రోజులు కూడా మీకు పూర్తి అనుకూలమైనటువంటి ప్రదేశంలోనే ఉన్నారు కాబట్టి శుక్రుడు లలితగాళ్ళకు కూడా కారకుడు ఆయనే కాబట్టి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి భాగ్యస్థానంలో కూడా ఉన్నారు కాబట్టి, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా ధన లాభాన్ని సూచిస్తోంది కాబట్టి వీరు నిరభ్యంతరంగా షేర్ మార్కెట్లో పెట్టడానికి ఒక అవకాశంగా మీరు చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారం ఏకాదశి స్థానంలో చాలా సుఫలితాలు ఇస్తుంది. రాహు అనే కాదండి, ఈ నవగ్రహాలలో ఏ గ్రహము ఉన్నప్పటికీ కూడా ఏకాదశి స్థానంలో చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అందుచేత అక్కడ వచ్చేటట్టు దీన్ని లాభస్థానం అని కూడా అంటారు. ధనార్జనకి లోటు ఉండదు. అలాగే ఏదైనా కొత్త వ్యాపారం మొదలెట్టినా, ఏదైనా ఒక వ్యవహారం మొదలుపెట్టినా దానిలో మీరు పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు సోదరులు అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. తద్వారా ఈ లాభాలు మరింత పెరిగేటటువంటి అవకాశం మనకు స్పష్టంగా రాహు గ్రహం వల్ల గోచరిస్తూ ఉన్నది. అలాగే ఇక ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. ఇది మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు, వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి 3 రాశుల్లో సంచారం జరుగుతుందండి ఏలినాటి శని అన్నట్టయితే. కాబట్టి ఈయన ప్రస్తుతం వ్యయ స్థానం నుంచే ప్రారంభమవుతుంది కాదా. కాబట్టి ఇక్కడ వ్యయ స్థానంలో అంటే ఖర్చు, వ్యయం అంటే ఖర్చు అందరికీ తెలిసిన విషయమే. ఈ వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు బాగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ధన నష్టం అవుతూ ఉంటుంది. ధన లాభానికి ధన వ్యయానికి కూడా తేడా ఉందండి. ధన వ్యయం మొత్తం మీద మీరు ఖర్చు పెట్టారు, చెడు ఖర్చు కానీ మంచి ఖర్చు కానీ మీ చేతితో మీరు చేసుకున్నది. ధన నష్టం అనేప్పటికీ ఎవరో మీకు టోకరా ఇచ్చి ఆ ధనాన్ని మీకు అప్పుగా ఇంత వడ్డీ ఇస్తానని చెప్పి తీసుకోవటం, అది పట్టుకునే వాడు మళ్ళీ కనిపించకపోవటం, కనిపించిన ఆ ధనాన్ని ఇవ్వకపోవటం, ఇంకా వాడి దగ్గర నుంచి రాదులే అనేటటువంటి ఆ ధనం మళ్ళీ తిరిగి రాదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చేయటం, ఇవన్నీ జరిగే అవకాశం ధన విషయంలో జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ వ్యయస్థానంలో శనిగ్రహం ఉండటం వలన ఇక్కడ భార్య నష్టం కూడా, అంటే కొంత భార్య నష్టం అంటే చనిపోవటం కావచ్చు, లేకపోతే ఒకవేళ బ్రతికి ఉన్న ఏ పని చేయలేదు, ఆవిడ పాపం ఆవిడ పని ఆవిడే చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మగవాడికి మరింత భారం అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మనోవిచారం తప్పకుండా కలుగుతుందండి. మనోవిచారం దేనో దాని గురించి ఆ శని భగవానుడు కల్పిస్తాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ మేషరాశి వారికి చెప్పుకోవాలి. అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలన్నట్టయితే బుధుడు పూర్తి మొత్తం నెలంతా మీకు సహకరిస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు. రాహు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు. 3 గ్రహాలు మీకు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ బుధుడి ద్వారా మనకి 8-9 స్థానాల్లో చెప్పుకున్న ఫలితాలు విన్నారు కదండి. అష్టమ స్థానంలో ఉండటం వల్ల లాభాలు అవన్నీ బాగున్నాయి. మీకు పేరు ప్రఖ్యాతులు అవన్నీ వచ్చేటట్టుగా బుధుడు చూస్తున్నాడు. 9వ స్థానంలోకి వచ్చే దేవుడి మీద భక్తి పెరగటము, అట్లాగే దాన ధర్మాలు చేయటం, ఇవన్నీ వీటిలో బుధుడు సహకరిస్తూ ఉంటే, ఇక శుక్రుడు అనేక విషయాల్లో 8-9 స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీకు ఆర్థికంగా కానీ లేకపోతే అందరి యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ అన్ని సుఖాల్లో కానీ ఆయన పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉంటారు. రాహు 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా చూస్తూ ఉంటాడు. మిగతా గ్రహాలు కొన్ని ప్రతికూలంగా ఉండటం కారణంగా ఉంటాయి అంతే. భగవంతుడే సాక్షాత్ భగవంతుడు పుట్టినా కూడా మానవుడిగా కష్టాలు తప్పవు. కాబట్టి మీరు ఆ నవగ్రహ
శ్లోకాలు రోజు చదువుకోవటం అనేది ఎట్టి పరిస్థితిలో వదలవద్దు. మరి ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే చాలా ఉంటాయనుకోండి, అవన్నీ రోజు సాధ్యపడేవి కాదు. ఏదో ఒక రోజు చేసేవో 2 రోజులు చేసేవో మనం చేయొచ్చేమో, కానీ రెగ్యులర్గా మనం చెప్తాము. లేదా పల్లా గుడికి వెళ్ళిపో, ఆ గుడి ఎక్కడో తమిళనాడులో ఉంది, లేకపోతే కర్ణాటకలో ఉంది, ఇప్పుడు కుజుడు మీకు అనుకూలంగా లేడు. దీని గురించి మీ మధ్యలో మన మిత్రుడు ఒక ఆయన చెప్పాడట, తమిళనాడులో 6 గుళ్ళు ఉన్నాయా సుబ్రహ్మణ్య స్వామికి, అది ప్రపంచ ప్రఖ్యాతి, ఇంకెక్కడా కూడా లేవు. అలాగా అందుచేత నీకు ఆ కుజదోషం పోవాలి అన్నట్టయితే ఇంకా అసలు తమిళనాడు వెళ్ళి ఆ 6 గుడులు, ఆయన షణ్ముగుడు అంటారు కదండి, అందుచేత 6 గుళ్ళు ఉన్నాయట అక్కడ. 6 గుళ్ళు తిరిగేసి రమ్మన్నాడు. ఆయనకి భాషా ప్రాబ్లము, టైం దొరకాలి, ధనం వ్యయము ఎంత ఖర్చండి. ఆయన సర్వాంతర్యామి, తమిళనాడులోనే వెళ్ళినప్పుడు చూడు, కాదంటలేదు, తప్పు కాదు. చూడడం అనేటువంటిది ప్రపంచం తిరగడం, అక్కడ విశేషాలు చూడడం అనేటువంటిది కూడా ఒక భాగ్యమే, కాదంటలేదు. కానీ ఈ దోషానికి నువ్వు అక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఇక్కడే ఉండి నువ్వు ఇంటి దగ్గర మన హైదరాబాద్లోనే ఇక్కడే ఉండి మీ ఇంటిలోనే ఉండి చేసుకోవచ్చు. నీకు అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ అనే కాదు, మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే ఆయన సర్వాంతర్యామి. కాబట్టి మీరు ఆ విధంగా చేసుకోండి, అంత శుభాలు పొందండి. శుభం.